హిడ్మా మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా మృతదేహాన్ని పువర్తికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఇక్కడ ఇదే ప్రాంతంలో పువర్తికి అతి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతంలోనే హిడ్మాని ఖననం చేశారు. దాదాపుగా కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఖననం జరిగింది. వాళ్ళు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున హిడ్మాకు సంబంధించిన మావోయిస్టు సానుభూతి పరులు కానీ, మాజీ మావోయిస్టులు కానీ, ప్రజా సంఘాల నేతలు కానీ, పౌరకుల నేతలు కానీ పెద్ద ఎత్తున హాజరయ్యారు. పువర్తితో పాటు చుట్టుపక్కల ఉన్న ఓయుగూడెం కానీ మిగతా చాలా ప్రాంతాలు అంటే పారా పేరు మీదనే దాదాపుగా 10 గ్రామాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల తాండాలు గూడెంలు అన్నీ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది హాజరయ్యారు. మనం చూడొచ్చు, రెండు వైపులా కర్రలు పాతిన తర్వాత తనకు సంబంధించిన ఏదైతే శ్మశాన వాటికలో మిగతా మనం ఇంట్లో వాడుకునే సామాన్లన్నింటినీ కూడా ఇక్కడ వదిలేశారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన బావ గోపి ఉన్నారు. అప్పుడు ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు జరిగిందంటే మేము ఇక్కడ పోలీసు వాళ్ళు కలిసి ఆ రోజు ఉంచేదే ఉండింది, కానీ తెల్లవారంటే మీరు కూడా మొత్తం కలిసేటోళ్ళే. అందుకే వాళ్ళు కంగారుపడి చెప్పిన గురించి మేము తెచ్చి ఇక్కడ జల్లి వేసింది ఉంది. అందుకే మేము మాకి బావ అవుతాడు హిడ్మా తాత, అందుకే మేము జల్లి వేసింది మాకు చూపెట్టాలా, మేము విలేకరులు అని చెప్పిన గురించి నేను వచ్చాను ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు చూపెట్టిన పోలికి దెబ్బకి. అందుకే ఇది ఎంత వయసు ఉండి ఏంటి అని అంతా చూసి వీళ్ళు మన విలేకరులు ఇప్పుడు చెప్తున్నారు. మామూలుగా